రిషబ్ పంత్ భయపడుతున్నాడా లేదంటే పంత్ని భయపెడుతున్నారా? బ్యాటింగ్ ఆర్డర్లో 7వ నెంబర్లో దిగిన తర్వాత 2 బాల్సే ఆడి డకౌట్ అయిన తర్వాత ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తంలో ఇదే చర్చ. ఐపీఎల్లో హయ్యెస్ట్ ప్రైజ్ పలికిన రిషబ్ పంత్ ఎందుకు ఇలా కనబడుతున్నాడు? అసలు బ్యాటింగ్ సంగతి తర్వాత ముందు బాడీ లాంగ్వేజ్లోనూ రూపురేఖల్లో కూడా బేలతనం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కొందరైతే రిషబ్ పంత్ ఇప్పటి వరకు ₹1,00,00,000కి 4 రన్స్ కూడా చేయలేదు, 4 రన్స్ ₹1,00,00,000 కంటే ఎక్కువ వాల్యూ ఉన్నాయి రిషబ్ పంత్ ఇస్తున్న డబ్బులకి అని మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. దీని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. రిషబ్ పంత్ మరీ డిఫెన్సివ్గా ఉన్నాడని కొందరు అంటూ ఉంటే, మేనేజ్మెంట్ ప్రొటెక్టివ్గా ఉందని, కేఎల్ రాహుల్ విషయంలో జరిగిన గొడవ చూసిన తర్వాత రిషబ్ పంత్ని బ్యాక్ చేయాలి అనుకొని పంత్కి బ్యాట్ చేస్తున్నారు అని మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. గబ్బా లాంటి పిచ్ల మీద ప్యాట్రిక్ కమ్మిన్స్ లాంటి బౌలర్ని రివర్స్ స్వీప్లో 6 కొట్టిన పంత్ ఇంత డిఫెన్సివ్ అయిపోవడానికి కారణం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.